ఖాళీ లేదు. 10 రూపాయలు డబ్బులు సంపాదించుకోవచ్చు అనే ఉద్దేశంతో, అదేవిధంగా కొత్త సినిమా రిలీజ్ అయితే బ్లాక్ టికెట్లు బాగా అమ్ముకోవచ్చు అనే ఉద్దేశంతో రకరకాలుగా జనాలతో మోసం చేసి ఏ విధంగా సులభంగా డబ్బులు సంపాదించవచ్చు అనే విద్యలతోటి ఏ నాయకుడి దగ్గరికి పోతే ఎక్కువ డబ్బులు వస్తాయి, ఆ నాయకుడి దగ్గరికి పోవాలా, గ్రూపులు చేస్తూ వాళ్ళ పార్టీలోనే అట్లాంటి వ్యక్తి పేరు చెప్పడం కూడా నాకు ఇష్టంలా. ఫ్లెక్సీల దగ్గర కూడా డబ్బులు నొక్కేవాడు అని వాళ్ళోళ్ళే చెప్పేవాడు. ఫ్లెక్సీకి ఇంతని డబ్బులు నొక్కేవాడంట నాయకుల దగ్గర, పెద్ద నాయకుల దగ్గర. ఇంతకుముందు వేణుగోపాల్ రెడ్డి దగ్గర, ఇంతకుముందు మస్తాన్ రావు గారి దగ్గర చిల్లర వసూలు చేసుకొని ఆ చిల్లరలో వాళ్ళ దగ్గర ఉండే చిల్లర నాయకులకి కొంత ఇస్తూ పబ్బం గడుపుతూ ఈరోజు ఏందో అభివృద్ధి కావాలంట. ఆయనకు అభివృద్ధి ఆయన కనపడలేదంట. ఈ రాష్ట్రంలో అభివృద్ధి చేసిన ఘనత ఎవరికైనా ఉంది అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గారు రాజశేఖర రెడ్డి గారు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో ఈ 3 సంవత్సరాలు మాత్రమే అభివృద్ధి జరుగుతాం శరవేగంగా. కరోనా టైంలో ఎటుపోయారా మీరు తెలుగుదేశం వాళ్ళు? ఒక్కడ కనపడలేదే. యాత్రలకు, విహార యాత్రలకు పోయారా? మీకెవరు పార్టీ నాయకులు లేక ఎక్కడో పాపం కాంగ్రెస్ పార్టీలో తిరుగుతూ ఉండే ఒక ఆయన్ని తీసుకొని వచ్చి ఇక్కడ నాయకుడి గారా డబ్బులు నీకే నీకు ఉండేది అనేసి ఆయన తీసుకొచ్చి అన్ని డబ్బులు సెటిల్మెంట్లే. మీ సెటిల్మెంట్లు, పంచాయతీలు అవన్నీ పక్కన పెట్టండి. మా ఎమ్మెల్యే గురించి కానీ పిచ్చి పిచ్చిగా కానీ పేలితే ఏమంటారు, పిచ్చి పిచ్చిగా కానీ పేలితే మలిశెట్టి వెంకటేశ్వర్లు ఏదో గొడవలు చేసి కావల్లో కార్యకర్తలకి వాళ్ళకి గొడవలు పెట్టి చోద్యం చూద్దాం అనుకుంటున్నారో మీరు. కార్యకర్తలు కాదు, ఈసారి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే బాగుండదని హెచ్చరిస్తా ఉన్నా. నీ సంగతి కూడా ఏందో చూస్తాం, మేమే వచ్చి స్వయంగా చూస్తామని తెలియజేస్తా ఉన్నా. నీ పార్టీలో నాయకుడు బాబురావు అనుకోమాక గమ్ముగా ఉండడానికి పిచ్చి పిచ్చిగా వాగితే. మీ నాయకుల మీద నీ రౌడీజం, చిన్న చిన్న బక్కోళ్ళని, చిన్న పిల్లకాయలు దారిని పోయి వాళ్ళు కుట్టంగానే పెద్ద రౌడీ అయిపోరు. రౌడీయిజం, గూండాయిజం. మలిశెట్టి వెంకటేశ్వర్లు బాబు తెలుగుదేశం పార్టీ అంట. సైకిల్ ఆయనదంట. ఆయన తిరిగేది సైకిల్ దొబ్బేసిన ఆయనతో తిరుగుతున్నాడు. ఆ సైకిల్ ఎన్టీఆర్ది. ఎన్టీఆర్ మీద ఏమాత్రం గౌరవం ఉంది మీకు? నీకేదో చాలా గౌరవం ఉన్నట్టు, ఎన్టీఆర్ భక్తుడు అయినట్టు మాట్లాడుతున్నావు. అదేంటంటే జూనియర్ ఎన్టీఆర్ శిష్యుడు అని చెప్తావు. ఆడ జూనియర్ ఎన్టీఆర్కే దిక్కు లేదు. ఆడ ఇలాంటి వట్టి మాటలు కట్టి పెట్టేసేయి. అభివృద్ధి కావాలంటే కావలి నియోజకవర్గంలో బ్రహ్మాండమైన అభివృద్ధి, హాస్పిటల్స్, స్కూల్స్, ప్రతి పేదవాడు చదువుకోవాలా, ప్రతి విద్యార్థి బాగుండాలా, ప్రతి విద్యార్థి మంచి పౌష్టికాహారం తినాలా, ప్రతి రైతు బాగుండాలా, ప్రతి డ్వాక్రా అక్క చెల్లెమ్మ బాగుండాలా అని చెప్పారు. మీరేం చేశారు? మీరు చేసిన అభివృద్ధి ఏంది? చంద్రబాబు నాయుడు అబద్ధాలు చెప్పాడు. ఆ అబద్ధాన్ని మీరు ప్రజల్లోకి తీసుకురావటం. చంద్రబాబు నాయుడు ఈసారి భలే చేస్తాడు. పోయినసారి వాటికి చెప్పినా దిక్కు లేదు. డ్వాక్రా అక్క చెల్లెమ్మలకి రుణమాఫీ అని చెప్పి మోసం చేశాడు. రైతులకి రుణమాఫీ అని చెప్పి రైతులను మోసం చేశాడు. మొత్తం మోసపూరితమైన వ్యవహారాన్ని నడిపి ఆ మోసాలను మీరు ప్రజల్లోకి తీసుకొచ్చి ఇక్కడ పనులు చేస్తూ ఉండి ప్రత్యక్షంగా కళ్ళే ఉన్న దుబ్బాయా జనాలు కనపట్ల. ఎక్కడ అభివృద్ధి జరిగింది? ఎవరు డబ్బులు ఇస్తున్నారు? ఎవరు అకౌంట్లో పడుతున్నాయి? అంతకుముందు అంటే మీ దగ్గరికి వచ్చి పర్సంటేజ్ మీరు తీసుకొని కొంత ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు నేరుగా ప్రజల అకౌంట్లో డబ్బులు వేస్తున్నాం కదా. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడే ఆయన ఒక్కడే మాట్లాడాడు ఏందో అని పెద్ద పోటుగాళ్ళలాగా. మేము మాట్లాడతాం, మీ మానసా థియేటర్కి వచ్చి మాట్లాడతాం, మీ సెంటర్కి వచ్చి మాట్లాడతాం, నువ్వు ఎక్కడ కావాలంటే అక్కడ మాట్లాడతాం. చెప్పండి. పిచ్చి పిచ్చిగా వాగద్దని మళ్ళీ హెచ్చరిస్తా ఉన్నా వెంకటేశ్వర్లు. అదేవిధంగా కావల్లో
అభివృద్ధి మీద ఎక్కడైనా సరే మీరు వస్తారా, మీ నాయకులు వస్తారా? నీకు తెలియదు కానీ అభివృద్ధి గురించి పెద్ద నాయకులు, నీకంటే పెద్ద నాయకులు ఎవరైనా ఉంటే, అది ఎన్నికల్లో గెలిచిన వాడు ఎవడైనా ఉంటే వాడిని తీసురా, వాడితో చర్చిద్దాం. ఎవరు ఎక్కడ అభివృద్ధి చేశారు, బహిరంగ చర్చకు కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఏ ప్రాంతంలో ఎప్పుడు అభివృద్ధి చేశామని ఏదో ఒకటి వాగి కార్యకర్తల మధ్య చిచ్చు పెట్టి ఒక గొడవ సృష్టించి నువ్వేదో హైలైట్ అవ్వాలని, వ్యక్తిగతంగా నీ ఇమేజ్ను పెంచుకోవడానికి తెలుగుదేశం పార్టీలో నువ్వు చేసిన ప్రయత్నం, నీకు ఎక్కువ మోటిస్తారని నువ్వు చేస్తున్న ప్రయత్నం మాకు అర్థం అవుతా ఉంది. నువ్వు ఒక్కడే మోటోలు తీసుకోకుండా అందరికీ ఇస్తే కార్యకర్తలు కూడా మీతోటే ఉంటారని తెలియజేస్తూ కొద్దిగా నోరు అవన్నీ జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడమని చెప్తా ఉన్నా. మాట్లాడేవాళ్ళు పత్రికా విలేకరులకి, అలానే మా పట్టణాధ్యక్షులకి, మా నాయకులందరికీ ప్రత్యేక ధన్యవాదములు. నిన్న మలిశెట్టి వెంకటేశ్వర గారు మాట్లాడుతూ మా ఎమ్మెల్యే గారిని పోర్టు అంటేనే మాట్లాడుతూ రకరకాల రౌడీలుగా చిత్రీకరించి మాట్లాడుతున్నాడు. అదేవిధంగా రామాపట్నం పోర్టు మేమే తెచ్చాము, జోల్దీన్ హార్బర్ మేమే తెచ్చాము, మేము స్టోన్లు వేసామన్నారు. బేదారావు చంద్ర గారి స్థాయి కాదు మేము మాట్లాడేదానికి. మీరు స్టోన్లు వేయచ్చు, పని చేసిన గవర్నమెంట్ మా జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ మా ఎమ్మెల్యే గారి సారథ్యంలో జరుగుతున్నాయి. ఎక్కడ ఒక స్టోన్లు వేసిన ప్రభుత్వమే కానీ మీది పని చేసిన ప్రభుత్వం కాదు. ఈరోజు ఎక్కడ స్టోన్ వేసినా అక్కడ ప్రభుత్వం పని పూర్తి చేసి మళ్ళా ప్రజలకు అందజేస్తుంది. అలానే మొన్న అలేఖ్య గారు, యానశెట్టి గారు అమ్మాయి, మాకు అంత గౌరవం వాళ్ళు యానశెట్టి కుటుంబం అంటే. ఎక్కడ సిమెంట్ రోడ్లు లేవు, మా టీడీపీ గవర్నమెంట్లో వేసిన సిమెంట్ రోడ్లు అన్నారు. సిమెంట్ రోడ్లు ఎక్కడ వేసామో, ట్రైన్లు ఎక్కడ వేసామో 40 వార్డులు చూపిస్తాం మా ఎంటొస్తే. ఈ మధ్యకాలంలో గడపగడ ప్రోగ్రాంలో కానీ జనరల్ ఫండ్స్లో కానీ ఏమేమి చేసామనేది చూపిస్తాం. వాళ్ళకి కనపడపోయినా, చూడకపోయినా, తెలియపోయినా చేసిన ఏరియాలు చూపిస్తాం. ఆ ప్రజలతో చెప్పేస్తాం ఎప్పుడు చేశారనేది కూడా. ఈ 4 నెలల్లోనే మేము వర్క్లని చాలా వరకు చేసాం. మా నాయకుల చేత చేపించాడు. మా ఎమ్మెల్యే గారు సొంత నిధులు కూడా పెట్టి ముందు వర్క్ చేపించాడు. పని అయిపోవాలి, ప్రజలకి ఎటువంటి ఇబ్బంది ఉండకూడదని, డ్రైన్ సమస్య ఉండకూడదని. అంతేగాని మా ఎమ్మెల్యే గారిని మీరు మాట్లాడే స్థాయి కాదు, మీరు మాట్లాడకూడదు. ఇంకోసారి మాట్లాడితే మటుకి ఖచ్చితంగా ఒప్పుకొని మేము మాట్లాడతాను. ఎవరిని ఎలా మాట్లాడాలో గౌరవించే ముందు నేర్చుకోండి. మీ నాయకులను కానీ మేమేం మాట్లాడలేదు. కరోనా టైంలో ఎటుపోయారు ఈ ప్రతిపక్షాలు కానీ, ఈ నాయకులు కానీ ఎక్కడికి వెళ్ళారు? ఒక్క వార్డులో అన్నా మేము తెలుగుదేశం పార్టీ తరఫున ప్రజలను ఆదుకున్నామని చెప్పండి. మా వార్డు నాయకులు, మా ఎమ్మెల్యే గారు తిరిగి హాస్పిటల్ రికమెండ్ చేసి ప్రజలకు సేవలు అందించారు. కానీ మీరు ఎక్కడ కూడా పలానా వార్డులో పలానా వ్యక్తికి సహాయం చేసాం అనేది లేదు, ఎక్కడ కూడా లేదు. ఆ విధంగా మళ్ళా ఇంకొకసారి కానీ మా ఎమ్మెల్యే గారి మీద యవాకులు చవాకులు పేల్చిన మటుకి మర్యాద ఉండదు. మా ఎమ్మెల్యే స్థాయి కాదు, ఎమ్మెల్యే స్థాయి గల మాట్లాడండి. ఎమ్మెల్యే స్థాయి కాదు, మా స్థాయి లేమంటే మేము స్థాయి మాట్లాడుతున్నాం. అంతేగాని నీ మీద కేసులు ఉన్నప్పుడు కూడా ఎమ్మెల్యే గారి అర్ధరాత్రి కూర్చుని పని చేసుకునే నాయకుడు నువ్వు. ఈ రోజు మెప్పు కోసం, మీ నాయకుడి దగ్గర మెప్పు కోసం అవాకులు చవాకులు పెట్టడం కరెక్ట్ కాదు. మలిశెట్టి వెంకటేశ్వర గారు, కమ్యూనిటీ పరంగా మీరంటే మాకు గౌరవం. మా ఎమ్మెల్యే గారిని మాట్లాడే స్థాయి బట్టి మీది కాదు. ఈ మీద మాట్లాడదని తెలియజేస్తూ ఈ అవకాశం ధన్యవాదాలు తెలియజేస్తాం. నమస్కారం. ఇప్పుడు ఎన్నికల సీజన్ వచ్చే లోపల తెలుగుదేశం పార్టీ నాయకులు గత 4.5 సంవత్సరం పైచలకు ఈ యొక్క పోటీ చేసే అభ్యర్థులు కానీ, నాయకులు కానీ ప్రజల యొక్క యోగక్షేమాలు విచారించిన పాపాన బాలేదు. ఈరోజు ఎలక్షన్ వచ్చే లోపల ఎమ్మెల్యే మీద అవాకులు చవాకులు మాట్లాడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఎమ్మెల్యే గారు కావాలని నియోజకవర్గ అభివృద్ధి కోసం, కావాలని కనకపట్నం చేయాలనే ఉద్దేశంతో తన యొక్క సొంత ఆస్తులు అమ్ముకొని, ఆయన తన కమర్షియల్ బిల్డింగ్స్ కూడా అమ్ముకొని ప్రజల యొక్క సంక్షేమం కోసం, కావాలని నియోజకవర్గ అభివృద్ధి కోసం పాటుపడుతుంటే, ఈరోజు ఎన్నికల సీజన్లో వచ్చి ఎమ్మెల్యే మీద ఒక ప్రజల్లో ఒక రౌడీ, ఒక అవినీతి పడే విధంగా ప్రతిపక్ష నాయకులు మాట్లాడుతున్నారు. ఇది చాలా శోచనీయం. ఈరోజు కావలి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మేము ఈ సందర్భంగా ఈ యొక్క వేదిక నుంచి విన్నపం చేస్తున్నాం. కావలి నియోజకవర్గంలో మీరు అభివృద్ధి మీద మీరు కానీ ఒకసారి మీరు ఆలోచిస్తే, ఈరోజు మున్సిపాలిటీ పరంగా కానీ, ఇరిగేషన్ పరంగా కానీ, అదేవిధంగా రోడ్లు భవనాల శాఖ అయితేనేమి, పంచాయతీరాజ్ పరంగా అయితేమి, అదేవిధంగా ఆర్డబ్ల్యూసీ పరంగా అయితేమి, అన్ని రకాల మత్స్యశాఖ పరంగా అయితేనేమి అన్ని దాదాపు 2000 కోట్ల పైచీలకు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మేము చేసామని చెప్పి
ఒక కరపత్రం మేము రిలీజ్ చేసినా గానీ ఈ యొక్క ప్రతిపక్ష నాయకులు ఏమి చేశారు అభివృద్ధి కార్యక్రమం మాట్లాడుతున్నారు. ఇది చాలా తప్పు అని చెప్పి సందర్భం మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా భావి తరాల బిడ్డల కోసం మనకి రామాయపట్నం పోర్ట్ అయితేనేమి, జోగులదిన షిప్పింగ్ హార్బర్ అయితేనేమి, ఇవన్నీ కూడా గత నాయకులు శిలాఫలకాలకే పరిమితం అయ్యారు. ఈరోజు దామవరం ఎయిర్పోర్ట్ తీసుకోండి, శిలాఫలకం వేశారు. అదేవిధంగా రామాయపట్నం, అదేవిధంగా పోర్టు తీసుకోండి, శిలాఫలకం వేశారు. అదేవిధంగా జోగులదిన తీసుకోండి. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ గారి నాయకత్వంలో, కావల్లో రామిరెడ్డి ప్రతాప్ గారి నాయకత్వంలో ఈరోజు శరవేగంగా ఆంధ్రప్రదేశ్లోని పూర్తి చేసినటువంటి నియోజకవర్గం కావలి నియోజకవర్గం చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇవి మీ కళ్ళకి కానరాలని చెప్పి అడుగుతున్నాను. అదేవిధంగా కావల పట్టణంలో నాయకులు శక్తి మించి మాట్లాడుతున్నారు ఎమ్మెల్యే గారి మీద. ఆయన వివాద రహితుడు. విద్య మన యొక్క కావల పట్టణంలో విద్య కోసం తను ఈ యొక్క కావల నియోజకవర్గ ప్రజల కోసం, యువత కోసం అని చెప్పి విద్యా సంస్థలను స్థాపించి విద్యను కూడా మన యొక్క ప్రజలకు మన చేరవ చేస్తుంటే ఘనత మన శాసనసభ్యుల గారు దక్కుతుంది. ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసిన ఎమ్మెల్యే గారిని ఈరోజు మనం మాట్లాడుతుంటే కావలపట్నం ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. కావలపట్నంలో ఇప్పుడు ఎమ్మెల్యే గారి యొక్క సంక్షేమ కార్యక్రమాలకి ఆయన చేసినటువంటి ప్రజలకు నిత్యం అందుబాటులో ఏకైక నాయకుడు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను.